కాంగ్రెస్ ఏడాది పాలనలోనే కరువు సంక్షోభం తలెత్తింది. రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కే పరిస్థితి దాపురించింది. కేసీఆర్ హయాంలో రైతులు ఇలా వెళ్లి అలా ఎరువుల బస్తాలు తెచ్చుకునేవారు. ఏడాదిలోనే పరిస్థితి తలకిందులైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎరువుల కోసం మళ్లీ క్యూలైన్లు మొదలయ్యాయి. రైతులకు గంటల తరబడి నిలబడుతున్నారు. క్యూలైన్లలో మళ్లీ చెప్పులు, పాస్బుక్లు దర్శనమిస్తున్నాయి. రైతులకు యూరియా సరఫరాలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కారు ఈ నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలోనే రైతులకు కాంగ్రెస్ మార్కు పాలన అంటే ఏందో తెలిసొచ్చింది. ఎరువుల కోసం రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితులు మళ్లీ దాపురించాయి. కేసీఆర్ హయాంలో రైతులు ఇలా వెళ్లి అలా ఎరువుల బస్తాలు తెచ్చుకునేవారు. ఏడాదిలోనే పరిస్థితి తలకిందులైంది. ఎరువుల కోసం మళ్లీ క్యూ లైన్లు మొదలయ్యాయి. రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక చెప్పులు, పాస్బుక్కులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు నిత్యం ధర్నాలు, రాస్తారోకాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఎరువుల గోస తీర్చడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఎరువుల గోస తీర్చేందుకు ముందస్తు వ్యూహాన్ని అమలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సీజన్ ప్రారంభమయ్యాక రైతులు పంటలు వేయటం మొదలుపెట్టిన తర్వాత కేంద్రం నుంచి ఎరువులు తీసుకొచ్చేవారు. కేసీఆర్ అందుకు భిన్నంగా సీజన్ ప్రారంభానికి ముందే కేంద్రం నుంచి ఎరువులు తెప్పించేవారు. వాటిని మండల స్థాయికి పంపించి అక్కడ నిల్వ చేసేవారు. దీంతో రైతులకు ఎక్కడ అవసరమైతే అక్కడికి వెంటనే సరఫరా చేసి కొరత లేకుండా చేశారు. దీంతో ఎరువుల కొరత అనే మాటే వినపడకుండా చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతుల అవసరాల మేరకు ఎరువులు సరఫరా చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించారు. గడిచిన 10 ఏళ్లలో ఎరువుల వినియోగం రెట్టింపైనా ఎక్కడా కొరత అనే మాట వినిపించలేదు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో మొత్తం 25.14 లక్షల టన్నుల ఎరువులను రైతులు వినియోగించగా 2022-23లో అది 40 లక్షల టన్నులకు చేరింది. 8 ఏళ్లలో 15 లక్షల టన్నుల వినియోగం పెరిగింది. అయినప్పటికీ ఎక్కడా కొరత రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. పెరుగుతున్న సాగు, వినియోగానికి అనుగుణంగా ఎరువులను అందుబాటులో పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావటం, అప్పటికే మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ చేపట్టడంతో 2019-20 నుంచి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. అప్పటి నుంచి ఏడాదికి 30 లక్షల టన్నులకు తగ్గకుండా రైతులు ఎరువులను వినియోగించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో మొన్నటి వరకు డీఏపీ కొరత వేధించగా ఇప్పుడు యూరియా కొరత తాండవం చేస్తుంది. ఈ సీజన్లో మొత్తం 9.8 లక్షల టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8.8 లక్షల టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేసినట్టు సర్కార్ ప్రకటించింది. ఈ మాత్రం దానికే నానా తంటాలు పడుతుంది. కేసీఆర్ హయాంలో యాసంగి సీజన్లో 10 లక్షల టన్నులకు పైగా యూరియా సరఫరా చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి సీజన్లో 8 లక్షల టన్నులకు తగ్గకుండా పంపిణీ చేసింది. ఇంత భారీ మొత్తంలో సరఫరా చేసినా ఎన్నడూ కొరత అనే మాట రాకుండా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది. రైతులకు యూరియా సరఫరాలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్ ఈ నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి యూరియాను తీసుకుని రావడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఈ యాసంగి సీజన్లో 79.4 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని, ఇందుకోసం మొత్తం 19.6 లక్షల టన్నుల ఎరువులు, ఇందులో యూరియా 9.8 లక్షల టన్నులు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు రైతులు కొనుగోలు చేసిన యూరియా 8.8 లక్షల టన్నులే. అంటే అంచనాల కన్నా తక్కువగానే కొనుగోలు చేశారు. అయితే ముందుగా అంచనా వేసిన ప్రకారం కేంద్రం నుంచి యూరియా తెప్పించడంలో అధికారులు విఫలం కావటమే ప్రస్తుత కొరతకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తన పని సరిగ్గా చేయకుండా కేంద్రం ఇవ్వటం లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అధికారులు చెబుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.